ఈ 2 ఏళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అనే డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ రెండేళ్లలో తీవ్రంగా, ఈ 2 ఏళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా, లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికి వెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరది కాలేదు, అంత బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? నేను అడుగుతా. అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా. ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా? ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసుడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జరాన్ ముందుకు వస్తాడా? వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకు, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు, నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా, దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమైనా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. 2015లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యే గారిని ఒకరిని కొనడానికి ఒక దొంగ 50 లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు. దొరికిన తర్వాత ఆ దొంగ మీద ఏమైనా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు, మాకేం తెలుసు, మాకేం సంబంధం? పోలీసులు దొంగలు, వాళ్ళకు సంబంధం ఉంటుంది, మాకేం సంబంధం? మధ్యలో రాజకీయ నాయకత్వానికి. ఇవాళ వాస్తవం ఏంది? 2015లో ఏ దొంగనైతే దొరికిండో 50 లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆ దొంగకి ఏమనిపిస్తున్నది? మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా నాలాగానే బురద అంటియాలి, వాళ్ళను బదనాం చేయాలి. అందుకే ఏం చేస్తున్నాడు? విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు. ఒక 3 రోజుల కిందట హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు తెలంగాణ భవన్లో. ఏమని మాట్లాడినారు? సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ 1000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. దానిలో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కింగ్ పిన్గా ఉంటూ ఈ అక్కరలేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్డ్ ఫీల్డ్లో లేదు, అదొక కండిషన్ పెట్టి, ఒక నిబంధన పెట్టి కాంట్రాక్టర్లను రింగు చేసి బెదిరించి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి, నేను ముఖ్యమంత్రి బావమరిదిని మాట్లాడుతున్నా, మీరు టెండర్ వేయొద్దు, మీరు వేస్తా అని చెప్తే నేను సర్టిఫికెట్ ఇయనియా సింగరేణి నుంచి అని బెదిరిస్తున్నాడు. బెదిరించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి బావమరిది అని హరీష్ రావు గారు
ఆధారాలతో సహా ఎట్లా మా గవర్నమెంట్లో మైనస్ టెండర్లు పోతుండే, ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల +22% +14% టెండర్ ఎట్లా పోతున్నాయి, ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు, సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు, సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు, ఇవన్నీ వివరంగా చెప్పినారు. ఉదయం చెప్పంగానే సాయంత్రం వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరన్నా ఒక మంత్రి, ఎవరన్నా ఒక బాధ్యుడు స్పందిస్తాడేమో. పోనీ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, వారి ప్రభుత్వానికి కూడా సింగరేణిలో 49% వాటా ఉంది. కనీసం ఆయనన్నా, మరి కేంద్ర బొగ్గు మంత్రి కాబట్టి ఆయనన్నా స్పందిస్తాడేమో, ఈ దొంగలను పట్టుకుంటాడేమో. మోడీ గారు ఊకుంటుంటారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని, మరి మోడీ గారి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చూసినాం. కానీ సాయంత్రం వరకు ఏం చేస్తారు, హరీష్ రావు గారికి సిట్ నోటీస్, అది అయిపోయింది. అదో డ్రామా ఒక రోజంతా నడిపిండ్రు. హరీష్ రావు గారు లోపల పోయినరు, ఉల్టా క్వశ్చన్లు వాళ్ళనే అడిగిండు, వాళ్ళకి ఏం చెప్పాలన్నా తెలియలేదు, నీళ్ళు నమిలిండ్రు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇక డైలీ సీరియల్, అదే సీరియల్ ఉంటుంది కార్తీక దీపం అని, అది మనసు మమత, ఆ టైప్లో మళ్ళీ ఈరోజు నాకు, రేపు ఎల్లుండి ఇంకొకలకు. ఇది ఒక టైంపాస్ ప్రోగ్రామ్ తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు.